ఆదిమూలంకు గుండెపోటు వచ్చింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీడీపీ. ఆదిమూలంకు హార్ట్ స్ట్రోక్ రావడంతో స్టంట్స్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. సత్యవాడ ఎమ్మెల్యే ఆదిమూలంకు హార్ట్ అటాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, ప్రస్తుతం ఎమ్మెల్యేకు ఆదిమూలంకు అయితే హార్ట్ అటాక్ రావడంతో అటు స్టంట్ వేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయంటారా మనకి దీనికి సంబంధించి? ఏదైతే సత్యవాడ ఎమ్మెల్యే ఆదిమూలం మీద బాధిత మహిళ ఆరోపణలు చేయడం ఆయనకి నిన్న రాత్రి అర్ధరాత్రి వేళ గుండెల్లో కొంత నొప్పిగా ఉండడంతో ఆయన పుత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలతో పాటు అక్కడ ఉన్న ప్రైవేట్ వైద్యశాలకు వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అక్కడ డాక్టర్ల సిఫార్సు మేరకే నిన్న వేకువజామున చెన్నై అపోలోకి వెళ్ళి అక్కడ ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను కొంత మందులు ఇచ్చి కొంత స్వస్థత చేకూరిందని చెప్పిన పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది. కాగా ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత అతను హార్ట్లో కొన్ని ప్రాంతాలలో కొవ్వు ఎక్కువగా చేరుకొని వాల్వ్స్ బ్లాక్ అయినాయని చెప్పి వైద్యులు నిర్ధారించిన తర్వాత అతను స్టంట్స్ వేస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆదిమూలం కూడా వైద్యం పూర్తి స్థాయిలో చేయించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి ప్రస్తుతం అపోలో హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్టు కూడా మనకు కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ ఏవైతే మహిళా ఆరోపణల కంటే ముందుగానే ఆయన ఆసుపత్రిలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది మాత్రం ఆరోపణలు వచ్చిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాతనే ఆయన ఆసుపత్రిలో చేరారని చెప్పి కొంత దుష్ప్రచారానికి అయితే తెరదీస్తున్నారు. మాధురి, థ్యాంక్ యూ హరిబాబు.